ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీరు ప్రార్థన ఆలకించండి, మీ సహాయాన్ని దయచేయండి. వాక్యము మంచిగా చెప్పగలిగిన జ్ఞానాన్ని దయచేయండి. మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13 నుండి 19 వచనాల వరకు. ఇక్కడ కాలేబు యొక్క కుమార్తె కనబడుతుంది. ఆమె పేరు అక్స. కాలేబు తన కుమార్తెకు బలవంతుడైన సామర్థ్యము కలిగిన వ్యక్తినిచ్చి పెళ్లి చేశాడు. తనకు పొలమును కూడా ఇచ్చాడు. తన కుమార్తె విషయంలో కాలేబు ఎందుకు ఇలా చేశాడు అనగా, భార్యాభర్తలు ఎప్పటికీ కలకాలము కూడా కలిసి ఉండవలసిన వారు, ఒకరికి ఒకరు వారు తోడుగా ఉండాలి. బలవంతుడైన వ్యక్తి అయితే తన భార్యని అన్ని రకాలుగా కాపాడుకోగలడు. కాబట్టి కాలేబు తన కుమార్తె క్షేమము కోరి అలా బలవంతుడైన వ్యక్తినిచ్చి పెండ్లి చేశాడు. అలాగే మన దేవుడు కూడా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండుటకు ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మన కొరకు పంపించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. అయితే పరిశుద్ధాత్మ వలన మనకు ఉపయోగం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనకి ధైర్యాన్ని కలిగిస్తాడు. పేతురు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పాడు, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యేసే దేవుడని ధైర్యముగా వాక్యాన్ని ప్రకటించగలిగాడు, ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగాడు. అలాగే ఆయన శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడ్డారు, ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు, అలాగే ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలిగారు. కాలేబు తన కుమార్తెకు బలవంతుడైన వ్యక్తినిచ్చి పెండ్లి చేశాడు, పొలాన్ని కూడా ఇచ్చాడు. కానీ తన కుమార్తె మరలా కాలేబు సహాయాన్ని కోరి వచ్చింది. వచ్చిన తన కుమార్తెను చూసిన కాలేబు, నీకేమి కావాలి అని ఆమెను అడిగాడు. ఆమె ఏమంటుంది అంటే, ఆమె నాకు దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అడిగింది. అడిగినప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆమెకు తన తండ్రి దగ్గర నుండి మాత్రమే కాదు, కానీ దేవుని దీవెనలు కూడా ఆమెకు కావాలి. తన తండ్రి ద్వారా దేవుని దీవెనలు పొందుకోవాలని ఆమె ఆశించింది. అలాగే కాలేబు కూడా తన కుమార్తెను దీవించాడు. అలాగే ఇస్సాకు యాకోబును దీవించాడు. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేవుని పేరట దీవించాలి. ఎవరూ కూడా పిల్లలను శపించకూడదు. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఎలాంటి వారైనా వారిని దీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పేరన దీవించాలి. ఎందుకంటే మనుషుల దీవెనలు కొంత మట్టుకే, కానీ దేవుడు మనుషులను దీవిస్తే పట్టజాలనంత విస్తారముగా దీవిస్తాడు. అయితే అక్సాకు తన తండ్రి దేవుని దీవెనలు ఇచ్చాడు, నీటి మడుగులను కూడా ఇచ్చాడు. అక్సా తన తండ్రిని మళ్ళీ అడుగుటకు కారణం ఏంటి అనగా, తన తండ్రి సామర్థ్యం ఎంతో ఆమెకు తెలుసు. నేను ఏ సమయంలో ఏది అడిగినా నా తండ్రి నాకు ఇవ్వగలడన్న నమ్మకము ఆమెకు ఉంది. అయితే కాలేబుకున్న సామర్థ్యం ఎంత అంటే, కాలేబు తన గురించి తను చెప్పుకుంటున్న మాట, 45 సంవత్సరాల నుండి కూడా 85 సంవత్సరాల వరకు కూడా కాలేబులో ఉన్న సత్తువ ఏమాత్రము కూడా తగ్గిపోలేదు. కాబట్టి కాలేబు ఏమైనా చేయగలడు, తన కుమార్తెకు ఎంతైనా ఖర్చు చేయగలడు. అదే నమ్మకముతో ఆమె కుమార్తె కాలేబు యొద్దకు వచ్చింది. అయితే మన తండ్రి సామర్థ్యం ఎంత అనేది మనం ఆలోచిస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం, మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా
చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మన తండ్రి మనకు అడిగే వాటికంటే ఊహించే వాటికంటే కూడా ఎక్కువగా ఇస్తాడు. అక్సాకు తన తండ్రి అడిగినంతే ఇచ్చాడు, కానీ మన పరమ తండ్రి అయితే అంతకంటే ఎక్కువగా ఎంతో ఎంతో ఎక్కువగా మనకు ఇస్తాడు. అక్సాకు తన తండ్రి ఇచ్చిన పొలములో ఆమె ద్రాక్ష తోటను నాటించుకోవాలి. సామెతల గ్రంథం 31:16 ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అక్సా ద్రాక్ష తోట నాటించుకోవాలి. తోటను తడపాలంటే నీరు కావాలి. తండ్రి అయితే ఆమెకు పొలం ఇచ్చాడు. ఆ పొలములో ఆమె తోటను కూడా నాటుకోవాలంటే ఆ నాటుకున్న తోటను తడపాలంటే నీరు కావాలి. కాబట్టి ఆమె మరలా తన తండ్రి సహాయాన్ని కోరి వచ్చిన ఆమెకు నీటి మడుగులను కూడా కాలేబు ఇచ్చాడు. కాబట్టి ఆమె ఆ పొలములో తోట కూడా ఆమె నాటించుకోగలదు. అయితే నీరు లేకపోతే ఏమి అవుద్ది అంటే పొలం పాడైపోద్ది. ఏబేలు గ్రంథం 1:10-12 తండ్రి మరి ఆ నీటి మడుగులను కూడా ఆమెకు ఇచ్చాడు. కాబట్టి ఆమె సంతోషముగా ధైర్యముగా ఇప్పుడు ఆమెకున్న తోటలో ద్రాక్ష తోటను ఆమెకున్న పొలములో ద్రాక్ష తోటను ఆమె నాటించుకోగలదు. ఆమె సంతోషముగా పంటను పండించుకోగలదు. తన పొలమును తన ద్రాక్ష తోటను కూడా ఆమె మంచిగా కాపాడుకోగలదు. కానీ దేవుని బిడ్డలకు నీరు అనగా దేవుని వాక్యం. నీరు లేని చోట అపవిత్రాత్మలు తిరుగుతాయి అని దేవుని వాక్యం చెప్తుంది. పొలము అనగా హృదయంలో వాక్యము లేకపోతే, ఆ హృదయము ఖాళీగా ఉంటే ఆ హృదయము ఆ వ్యక్తి యొక్క హృదయము దురాత్మలకు నివాసం అవుతుంది. కాబట్టి మన హృదయము వాక్యముతో నింపబడి ఉండాలి. మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. అప్పుడే మనం అపవాదిని ఎదిరించగలము. అక్సాకు ఉన్నది శరీర సంబంధమైన అవసరత. ఆమె అవసరత తీర్చబడింది. ఎందుకనగా ఆమె తండ్రి శక్తిమంతుడు కనుక. కానీ మనకున్నది ఆత్మ సంబంధమైన అవసరత. అలాగే మన అవసరత కూడా తీర్చబడింది మన తండ్రి వలన. అక్సా తండ్రి శక్తిమంతుడు మాత్రమే కానీ మన తండ్రి సర్వశక్తిమంతుడు. ఆదికాండం 17:1 ఆమె కోరిక తీర్చబడినప్పుడు మన కోరికలు మరి ఎక్కువగా తీర్చబడతాయి. అక్సాకు తన తండ్రి పొలమును నీటి మడుగులను మాత్రమే ఇచ్చాడు. కానీ మన తండ్రి మన కొరకైతే తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని మన కొరకే అర్పించాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా మనము శ్రద్ధగా నెరవేర్చే వారముగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. భూలోకమనే పొలములో మనల్ని వ్యవసాయకులనుగా ఆయన నిలబెట్టాడు. కాబట్టి మనం పొలము ఖాళీగా ఉండకుండా పంటను పండించాలి. అనగా మనము ఆత్మల పంటను పండించాలి. ఆత్మల పంట కొరకు మనం కష్టపడేవారుగా ఉండాలి. మనము దేవుడు మనకిచ్చిన పొలంలో మనం పంటను పండించలేకపోతే అక్కడ ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మొలుస్తాయి. కాబట్టి దేవుడు మనకిచ్చిన భూలోకం అనే పొలములో ఆత్మశక్తితో నిలబడిన మనము ఆత్మీయమైన పంటను పండించే వారముగా ఉండాలి. అనగా సువార్తను ప్రకటించాలి. మనము ఆత్మ పంటను పండించాలి అంటే దేవుని ప్రేమ తెలియక నశించిపోయేవారు ఎందరో ఉన్నారు. కాబట్టి వారందరి కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. అలాగే ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మనము సాక్షులుగా ఉండాలి. అపొస్తలుల కార్యము 1:8 అలాగే సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16:15 అలాగే శిష్యులను తయారు చేయాలి. మత్తయి సువార్త 28:18 నుండి 20 వరకు. ఈ పనులన్నీ మనము చేయవలసిన వారమై ఉన్నాము మన తండ్రి కొరకు. ఎందుకంటే
ఆయన మన కొరకు ఎంతో త్యాగము చేశాడు కాబట్టి, మన కొరకు ఆయన రక్తాన్నంతా కార్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు పణముగా పెట్టాడు కాబట్టి, మన కొరకే ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి, ఇంత శ్రమపడి ఆయన మన కొరకు ఇంతగా చేసినప్పుడు ఆయన మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుని కొరకు కష్టపడి ఆత్మల పంటను పండించే వారముగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆయన శిలువ త్యాగాన్ని మనం గుర్తించాలి. మన కొరకు ఆయన శరీరమంతా మరి దున్నబడింది కాబట్టి, ఆయన రక్తమంతా కారిపోయింది కాబట్టి, ఆయన శిలువ త్యాగాన్ని మనము గుర్తించే వారముగా ఉండాలి. ఆ శిలువ యాగాన్ని, శిలువ ప్రేమను మనం గుర్తించాలి. మనము ఏ రీతిగా జీవిస్తే దేవుని పని చేయగలము, వాక్యాన్ని ప్రకటించాలంటే, సాక్షులుగా ఉండాలంటే, శిష్యులనుగా తయారు చేయాలి అంటే మనము ఎంతో పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. అలాగే అనేకులకు మన సాక్ష్యాన్ని కాపాడుకునే వారముగా ఉండాలి. మన సాక్ష్యాన్ని లోకములో మనం కాపాడుకోవాలి. అనేకులను దేవుని యొద్దకు నడిపించే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆత్మీయమైన పంటను మనం పండించగలము. దేవుని రాజ్యము కొరకు అనేకులను సిద్ధపరచగలము. ఆమేన్.